హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎన్పిటాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో చేయడానికి ప్రధాన కారణం, ఒక కాంతారావు వచ్చాడు. ఇతని పేరు నాకు తెలియదులే, కానీ ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే ఐ థింక్ స్టార్ అకాడమీ అనుకుంటా. ఈ స్టార్ నేమ్ నాకు అంత లేదు. సో నేను ఆ వీడియో చూసాను ఇతనిది. ఇప్పుడు ఎవరికి లేని ఆలోచనలు, మన కొత్త కొత్త ఆలోచనలు ఇతను చేస్తున్నాడు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు మంచిగా ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక ఛానల్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం. ఫ్రెండ్స్, ఈ విషయం మీరందరూ కూడా గ్రహించాలి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే నేను మాట్లాడేది నిజమా కాదా, వాస్తవమా కాదా అనేది దయచేసి మీరే ఈ యొక్క సమాజానికి మీరు తెలియపరచాలి. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి వాస్తవాలు ఏందో మీ నుంచే తెలియాలి. మీరు రాసే కామెంట్లోనే వాళ్ళు చదువుకుంటారు. సో కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో జరిగేటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే అది మనతోనే సాధ్యమవుతుంది. వీళ్ళెవరు కూడా మన కోసం రారు. వీళ్ళు కేవలం నోటిఫికేషన్ వస్తున్నాయి అన్నప్పుడు ఆ నోటిఫికేషన్ చూసి మొత్తం దాని గురించి ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క ఛానల్ డెవలప్మెంట్ కోసం అంతమంది చేస్తారు తప్ప అందులో ఉన్న సమస్యల గురించి వీళ్ళు మన కోసం మాట్లాడరు. అందులో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అది మాట్లాడితే వాళ్ళ ఉద్యోగం ఎక్కడ పోతుంది అని చెప్పేసి వాళ్ళ సెక్యూర్లో వాళ్ళు ఉంటారు. సో ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు ఏమంటున్నాడు, రాంగ్ క్వశ్చన్ కేసు గురించి మళ్ళీ ఇతను ప్రస్తావన చేస్తాను. అసలు వీళ్ళకి ఏం అవసరం? మన బాధలు మనం పడుతున్నాం కదా. అది సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో ఏం జరుగుతుందో కూడా ఎవరేం చెప్పలేరు. కొంతమంది ఏమైనా చెప్తే మీరు అది నమ్మకండి. ఎవరు కూడా మేజిస్ట్రేట్స్ కాదు, ఎవరు కూడా అడ్వకేట్ కాదు, ఎవరు కూడా జడ్జి కాదు, అది నమ్మకండి అని చెప్పేసి ఈ మహానుభావుడు చెప్తాడు. మరి నువ్వేం చెప్పినావు? మా మిత్రులకు మేము ధైర్యం చెప్పుకుంటున్నాం. మేమేం కేసు గెలుస్తుంది, మనకి జాబులు వస్తాయి రా నాయన, మీరు దీని మీద ఆశలు పెట్టుకోండి, ఇక మనకు చదవని అవసరం లేదు, రాబోయే నోటిఫికేషన్లో మీరు అసలు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు, మనకు ఆల్రెడీ హైకోర్టులో మనం గెలుస్తున్నాము, మనకి జాబులు వచ్చేస్తున్నాయని మేము చెప్తున్నాం. మా మిత్రులకు మేము ధైర్యం చెప్తున్నాము. ఆ కేసెస్ మీద మనం అసలు హోప్ పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మన పని మనం చేస్తున్నాము. మనకు రాసి పెట్టి ఉంటే మనకు ఆ జాబ్ ఇటుకుపోదు. అంతేగాని కోర్టులో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇంకా నెల 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చేటువంటి ఆ జడ్జిమెంట్ గురించి మనం ఇప్పటి నుంచి ఆలోచన చేసి బుక్లోనే పక్కన పెట్టేసి మీరు దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం అని చెప్పట్లేదు. మేము సెల్ఫ్ మోటివేట్ చేస్తున్నాం, చేసుకొని మళ్ళీ మా మిత్రులందరూ కూడా మేము ధైర్యం చెప్తున్నాము. మీ యొక్క మాటల మీద మీరేమైనా మోటివేట్ చేస్తారేమో అని చెప్పేసి మేము ఎదురు చూస్తారేమో. మీరు చేసిన ద్రోహం మీకు తెలీదా? చెప్తా మీరు ఏం ద్రోహం చేశారో మా మిత్రులందరూ కూడా తెలిసే విషయము. అండ్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా నేను తెలియపరుస్తాను. ఆ బాధ్యత మాది. రేపు పడుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే అందులో కావాలంటే ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ, ఇప్పుడు కొంతమంది ఏజ్ లేక బాధపడుతున్నారు. 34 ఏజ్ వరకు ఎస్ఐ కానిస్టేబుల్లో వాళ్ళు ఏజ్ పెడతారు. కానీ ఇంకొక 1 ఇయర్ పెంచాలంటే అది మాత్రం సాధ్యపడుతుంది. నేను ఒక్కనే కాదు, మా మిత్రులు 100 మంది ఎవరైతే పోరాటం చేస్తున్నారో దీని మీద మా అందరితో సాధ్యమవుతుంది, మీతో సాధ్యం కాదు. మీరు జస్ట్ ఆ నోటిఫికేషన్ గురించి చెప్తారు, ఇది ఉన్నాయి, ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత ఇది అని చెప్పేసి మీరు మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మా ఛానల్, మొత్తం అప్డేట్స్ మేము ఇస్తామని చెప్పేసి మీరు అప్పటి ముందు డప్పు కొట్టుకుంటారు. కానీ ఆ సమస్యల మీద మాట్లాడి, ఆ సమస్యల మీద ఫైట్ చేసి, ఆ సమస్యల మీద అరెస్ట్ అయ్యి, ఆ సమస్యలు మేము జైలు పాలయ్యేది మీరు కాదు. అర్థమవుతుందా? కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు అవి చెప్పుకోండి, అంతేగాని మీరు సమస్యల మీద మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు ఎవరు కూడా మా కోసం రాలేదు, మా కోసం ఎవరు కూడా ముందు నిల్చోలేదు. ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాలేదు. పాపం అన్న సార్ అయితే ఒక 2-3 సార్లు వచ్చాడు, అంత తప్ప ఎవరు కూడా రాలేదు. మేము ఫోన్ చేసి కూడా సార్ మా ప్రస్తావన తీయండి, మా గురించి కొంచెం మాట్లాడండి అని మేము కాల్ చేసి మాట్లాడితే కూడా ఫోన్ పెట్టేశారు మీరు చాలామంది. మీ స్వార్థానికి మీరు వాడుకుంటారు. సో కాబట్టి మాట్లాడే అధికారం మాత్రం లేదు. అయితే మీరు ఏమన్నారంటే, ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టీజీఎస్పీ అంటారు వాటిని. సో ఆ టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబ్ గురించి మీరు ఏమన్నారంటే, 2016లో 18లో స్టేట్ బెడ్ కట్ ఆఫ్ ఇచ్చారు, ఈసారి CD1 C2 వస్తుందని చెప్పేసి మీకు కూడా తెలుసు అప్పుడు, అవునా కదా? నేను కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి మీరు కానీ, బద్రి సార్ కానీ, ఇంకా కొంతమంది పేర్లు, ఈవెన్ అన్న సార్ కూడా, అంటే మీరు అందరూ కూడా ఏమన్నారంటే నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా CD1 C2 ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. అప్పుడు మీరు ఇచ్చిన ప్రస్తావన ఏంటంటే CD1 కట్ ఆఫ్ చెప్పారు మీరు, అండ్ CD1లో మీరు ఏమన్నారంటే 121 to 123 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. CD2కి అయితే ఒక 120 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. 120+ అన్నారు, అవునా కదా? సో మీరు మేధావులే కదా, మాకంటే తెలియదు, మీరు మాకంటే చాలా పెద్ద మేధావులు కదా. మీరు ఏమన్నారు? CD1 ఇట్లా 121 అలా ఉంటుంది,
సిటీ అయితే 120+ అలా ఉంటుంది. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లే అని చెప్పేసి మీరు అన్నారు. మరి మీరు అంత జ్ఞానులు, అంత తెలివి కల్లా మేధావులు, మరి మీరు ఎందుకు చెప్పలేకపోయారు CD1 CD2 కాదు వచ్చేది డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తున్నారు, ఈ TSS బెడలే జాబ్ అని చెప్పేసి చెప్పు, ఎందుకు చెప్పలేకపోయినావు? అంటే ఇప్పుడు ఈ కేసు ఏమైతే అని చెప్పేసి ఎవరెవరో మాటలు నమ్మకండి, ఏం చెప్పిన మేమైతే ఆశలు పెట్టుకోని చెప్పేసి ఎవరికి అనలేదు. ఇప్పటిదాకా యూట్యూబ్లో ఏ వీడియో కూడా మేము అందరూ చూసాం, కానీ ఏ ఒక యూట్యూబర్ కూడా కేసు గెలుస్తుంది మీకు జాబ్లు వస్తాయని చెప్పేసి ఎవరు కూడా అనలేదు. కానీ మీరే మళ్ళీ దీన్ని ఏదో రేపుతున్నారు అంటే అందరు చూడాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు అది హాట్ టాపిక్ కదా, మీ స్వార్థాన్ని మీరు ఎప్పుడెప్పుడు ఎట్లా వాడుకోవాలో విద్యార్థులకి మీకు బాగా తెలుసు. సో మీరు అన్నారు కదా CD1 CD2 అని చెప్పేసి, మరి మీరు చెప్పినట్టుగా CD1 CD2 కట్ ఆఫ్ అంటే అందరూ మురిసిపోయి చాలా మంది పిల్లలు, అది నిజంగా సార్ చెప్పినాడు మాకైతే వస్తాయి మరి మార్క్స్ జాబ్ వస్తాయి కదా అని చెప్పేసి అందరూ రెడీ అయ్యారు. తీరా చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసాడు. మరి దాని నెక్స్ట్లో ఒక వీడియో చేయొచ్చు కదా, మీకు అంత కన్సర్న్స్ ఉంటే నిజంగా పిల్లల మీద. ఓ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాండి, నా ట్రాకింగ్ మస్తు గ్రౌండ్ ఘోరంగా నేర్పుతాను అని చెప్పేసి ఓ ఇట్లా వేస్తూనే ఉంటారు కదా. ఈ శ్రీ చైతన్య కాలేజీలు, నారాయణ కాలేజీలు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మాది టాప్ అని చెప్పేసి అట్లా ఇసురుతూనే ఉన్నారు కదా వీడియోలలో. మరి CD1 CD2 రానప్పుడు, CD1 CD2 రాలే నెక్స్ట్ డే డిస్ట్రిక్ట్ మీద కేటాయించి వాళ్ళు రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు మా మిత్రులు, పేపర్ కూడా వచ్చింది మీరు చూసారు కదా. మరి అప్పుడు ఒకసారి ఎందుకు స్పందించలేదు? మీరు స్పందించాలి కదా. అరే అసలు ఇది నా చాలా అన్యాయం నిజంగా. ఎందుకంటే నోటిఫికేషన్ ఏమో CD1 CD2 ఇచ్చారు, తీరా చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. పోస్టులు మొత్తం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ వీటికే పోయినాయి. మరి గ్రామీణ ప్రాంత పిల్లలకు చాలా అన్యాయం జరిగింది, ఇది చాలా అరాచకము, చాలా అన్యాయం అని చెప్పేసి ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకంటే బహుశా మీరు మీలాంటి మేధావులు మాట్లాడి ఉంటే ఆ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు కొంచెం అరే నిజమే చాలా మిస్టేక్ చేసినంత అనుకునేవాడేమో. ఎందుకంటే మీరు మేధావులు కదా. అరే నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ మేధావి చెప్తున్నాడు, ఆ ఇన్స్టిట్యూట్ మేధావి మాటలు మనం నిజంగానే CD1 CD2 ఇద్దామని చెప్పేసి ఇట్లా ఇవ్వలేదని మాకు న్యాయం చేసేవారేమో పాపం. మరి మీరు కనీసం ఎందుకు ఆ యొక్క నోరు ఇప్పలేదు? ఎందుకు ఇప్పలేదు? ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు మీరు, కుంభమేళ యొక్క మళ్ళీ వస్తున్నారా ప్రళయంతో? కాబట్టి మీకు అయితే అర్హత లేదు. సమస్యల మీద స్పందించినోడు మా యొక్క నోటిఫికేషన్ వచ్చేటువంటి విషయాల మీద స్పందించే అర్హత కానీ మీకు లేదు. ఖచ్చితంగా మేము కమిటీ కూడా పెడుతున్నాము. మా పర్మిషన్ లేకుండా ఎవరైనా ఏదైనా పిల్లలకి అట్రాక్షన్ చేసేటువంటి మాటలు చేసి వీడియోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము ఆ కమిటీలో మొత్తం కూడా రూపొందిస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మీ ఉద్యోగాలు మొత్తం పోవాలి చెప్తున్నాము. మీకు ఉద్యోగం వచ్చి మీ ఉద్యోగం మీరు చేసుకోండి. చెప్తే కదా మంచి నిజాలు చెప్పండి, అన్యాయం జరిగితే కూడా స్పందించండి. మీ జాబ్లో పోవు కదా. అవును సార్, మరి మీరు CD1 CD2 నోటిఫికేషన్ ఇచ్చారు, పక్క ఎవిడెన్స్ అది, మీరేదో జనరల్గా మాట్లాడాలంటే పక్క ఆధారాలు ఉన్నాయి కదా. నోటిఫికేషన్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే వస్తాయి కదా, నోటిఫికేషన్ ఏమని మెన్షన్ చేశారు, TSS పెట్టని చెప్తారు కదా మీకు, CD1 CD2 ఇవ్వాలని చెప్పేసి ఉంది కదా. అదేమన్నా మీరు చెప్తే అయిపోయేది. అవును సార్ మీకు CD1 CD2 ఇచ్చారు కానీ ఆ విధంగా ఇవ్వలేదు, పిల్లలకు చాలా అన్యాయం జరిగింది, ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఒకసారి దీన్ని సవరించండి చూడండి అని చెప్పేసి మీకు మీ ఆస్తులు పోయేదా, మీ ఇన్స్టిట్యూట్ మొత్తం పోయేదా? అప్పుడు స్పందించిన వాళ్ళు మీరు ఇప్పుడు మళ్ళా ఏదో మన హరిద్ర పూర్వులకి ఇప్పుడు వచ్చి CD1 మన రామకృష్ణ కేసుకి ఇట్లా జరుగుతుంది, ఎవరి మాట నమ్మకండి అని చెప్పేసి ఇప్పుడు మీరు వచ్చింది కాదు అని చెప్పేసి మేధావులు మీరు అని చెప్పేసి మీ మాట కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు పిల్లలు కదా. బాగుండి చెప్తున్నా. కాబట్టి ఎవరికి కూడా అర్హత లేదు. మా సమస్యల కోసం మాట్లాడని వాళ్ళకి, మా విషయాలలో ఇంటర్ఫేర్ అయ్యే అర్హత మీకు లేదు. ఎస్ భాజపా చెప్తున్నా, బరాబర్ మీకోసం ఒకరోజు స్పెషల్గా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే చెప్తున్నా. మీ పేపర్లు ఉంటే అమ్ముకోండి, మీరు పెట్టేటువంటి మార్క్ టెస్ట్ ఉంటే అమ్ముకొని బతకండి మీరు, అంతేగాని మా వీక్నెస్ మీద దెబ్బ కొట్టడం వల్ల బాగుండి చెప్తున్నా. మీరు మాకు చెప్తున్నారు ఇవాళ. పిల్లలు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు 34 years అయిపోయింది, ఇప్పుడు 35 రన్నింగ్లో ఉన్నాము, ఒక 1 year పెంచమని చెప్పండి అన్న, మీరు రెఫరెండం ఇస్తారు కదా ప్రతినిధులకి, అందులో ర్యాండ్ అని చెప్తున్నాం. మేము వెళ్తాం అక్కడికి, మీరు వస్తారా మాతో పాటు, ఏ ఇంటిమేషన్ ఇస్తాం మీకు, మేము చాలా సాధారణంగా మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తాం, వస్తారా మాకోసం మీరు? చలో రండి. రేపటిన ఎవరైనా మనకు మీ ఎమ్మెల్సీ సార్ కానీ లేకపోతే మంత్రి శ్రీరామ్ సార్ కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర మేము రెఫరెండం వేయడానికి వెళ్తాం, వస్తారా మీరు? రండి, ముందుండి మాట్లాడండి. అట్లా వచ్చి మీరు మాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి ఉండండి, అప్పుడు మీరు ఏదైనా మాట్లాడండి, మేము దానికి స్వాగతిస్తాం. అంతేగాని మా కష్టంలో పాల్పంచుకున్న వాళ్ళు ఇలాంటి లేని పని ముచ్చట్లు మాట్లాడే పిల్లలకి ఇంకా ఆశలు రేపకని చెప్తున్నాం. మాకు తెలుసు, మా ఫ్రెండ్స్ మేము ఏం చెప్పుకోవాలి మాకు తెలుసు, మేము రోజు మొత్తుకుంటున్నాం అదే. ఎందుకంటే హైకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి, అది ఏదైనా వాటెవర్, ఒక రామకృష్ణ కాదు ఏ కేసు అయినా కూడా హైకోర్టులో గెలిచిన దాఖలాలు తెలివి మిత్రులారా, దయచేసి అది జరిగేదో జరుగుతుంది, మనం మాత్రం ఫోకస్ పెట్టాలి ప్రిపరేషన్ మీద. మనకి నోటిఫికేషన్స్ త్వరలో వస్తున్నాయని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం మా మిత్రులకి.
అంతేగాని మీరు ఓపు పెట్టుకొని మీరు దాని మీద ఉండండి, మీరు బుక్లు మొత్తం పక్కన పెట్టేసేయండి, ఇంకా వాటితో మనకు పని లేదని చెప్పేసి మేము మాట్లాడలేదు. వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నాం, యూట్యూబ్లో పోస్ట్ పెడుతున్నాం, మంచిగా చదువుకోండి అని చెప్పేసి టెలిగ్రామ్లో పోస్ట్ పెడుతున్నాం, చదువుకోండి మిత్రులని చెప్పేసి. వాళ్ళకి ఏమైనా ఉంటే బ్యాక్ సపోర్ట్ మేము చేస్తున్నాం. వాళ్ళు అన్న ఇది చేయాలన్నా నేను ఈ పని చేయలే అంటే వాళ్ళకి మేము ఏదో ఒకటి మాకు తోచినంత మాకు ఏదో మా ఊరితో సహాయం మేము చేస్తున్నాం. అది మాకు తెలుసు, మేము ఒక ఫ్యామిలీగా ఉంటున్నాం. మీరు అనవసరంగా మాలో పుల్లలు పెట్టేటువంటి పని చేయకండి, అర్థమైందా? మా బాధ మేము పడుతున్నాం. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్ని లక్షల డబ్బులు పెట్టుకున్నామో అది నాకు తెలుసు. ఎన్ని డబ్బులు ఖర్చుతున్నాయో క్యాటరింగ్లో పోయి మరి డబ్బులు కొడుతున్న పిల్లలందరూ కూడా వాళ్ళకి కేసు వేసుకోవడానికి కోసం కానీ ఇంకా లేకపోతే వీళ్ళకి ట్రావెల్ ఖర్చు కానీ మాలో మేమే ఏదో మేము బాధపడుతున్నాం. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ దగ్గరికి మేము రాలేదు డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి, మాకు డబ్బులు ఇవ్వండి సార్ మేము చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మేము ఇట్లా చేసి రాసి మిమ్మల్ని మేము భిక్షాటన చేయలే. మా బాధ మేము పడుతున్నాం, మేము చెప్పుకుంటాం. మీరు అవసరం లేదు మాకు చెప్పడానికి, అర్థమవుతుందా? వ్యాపారం చేయట్లేదు మేము, రండి మా దగ్గరికి ఆఫర్ పెడుతున్నాం అని చెప్పేసి ఏదో అక్కడ ఉంటే అసలు అక్కడికి వస్తే ఏముండదు, అంతా డొల్ల ఉంచడా మొత్తం డబ్బులు మొత్తం గుంజుకునేటువంటి వ్యాపారాలు మీ అన్ని మాకు తెలుసు, వచ్చి మేము చూసినాం కూడా. కానీ మీరు అంతట్లో ఉండండి, అర్థమైందా? చెప్పుకునే వరకు చెప్పుకోండి. మీరు వస్తా బరాబర్ వస్తా, ఎస్ మీ మిస్టేక్ ఉంది, మీరు లేనిపోయిన ఆశలు పెట్టేసి మళ్ళీ ఏదో అంతా మాకేం తెలియదు అని చెప్పేసి మళ్ళీ మీరు ఏదో స్టార్ట్ చేస్తున్నారా? సో ఫ్రెండ్స్ సారీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ టైంలో జియో నెంబర్ 46 అనే విషయం తెర మీదకి వచ్చినాక మన మిత్రులు కానీ చాలామంది ఎట్లా అరెస్ట్ అయ్యారంటే, ఏ విధంగా వాళ్ళని కొట్టిలంటే పోలీసు వాళ్ళు కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ వచ్చి మొత్తం ఇట్లా ఎత్తుకపోయేది స్టేషన్లకి. అంతటి దారం జరుగుతుంటే పేపర్లలో టీవీలలో అవి వైరల్ అవుతూ ఉంటే కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలే, చాలామంది చనిపోయారు, 10 సంఖ్యలో చనిపోయారు, ఏ ఒక్కరు కూడా దాన్ని వాయిస్ ఇవ్వలే ఈ మహానుభావులు. ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చిళ్ళు, ఏదో అమావాస్యకు పుణ్యానికి ఒకసారి అవుతారట ఇప్పుడు వెనకట స్కూల్కి కాలేజ్కి, అట్లనే వీళ్ళకి వచ్చట. కాబట్టి మాకెవరు కూడా సపోర్ట్ చేయని వాళ్ళు మా విషయాల మీద స్పందించేటువంటి అర్హత మీకు లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మేము ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఎవరు మాకు ఎవరన్నా సహకారం చేస్తున్నారా? ఎవరు చేయట్లే. మళ్ళీ మేము వెళ్ళి కాలు పట్టుకోవాలి, మా తిప్పలు మేము పడాలి. వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఈవెంట్స్లో 1600 మీటర్ మా వల్ల కావట్లేనా, మేము అట్లా చేయలేమని చెప్పుకున్నారు అన్న. కొందరేమో 3 ఈవెంట్లకి మార్క్స్ పెట్టాలన్నా, లేకపోతే ఒకరు చేయని వాళ్ళు దాంట్లో ప్లస్ అవుతారని చెప్పేసి ఒకరేమో అన్న 5 ఈవెంట్స్ పెట్టాలన్నా 2018 వచ్చినట్టుగా ఈ 3 ఈవెంట్స్లో మనం వల్ల కాదని చెప్పేసి ఒకరేమో ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని చెప్పేసి ఒకరేమో ఈ ఫస్ట్ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి వీటి మీద ఎవరు మాకు సపోర్ట్ చేసేది? మీరు చేస్తున్నారా? దయచేసి మీరు లేనిపోయిన ముచ్చట మాట్లాడి దగ్గరకు వచ్చే నోటిఫికేషన్ మన దూరం జరిపేటువంటి పని చేయకండి, అర్థమవుతుందా? రాను ఒక జీవి అనేదట ఏం చేస్తాడంటే కాలానుగుణంగా పరిపక్వతకు వస్తాయంట. సో మేము కూడా అప్పుడు ఏదో బాయల కప్పలాగా ఉన్నాం, కానీ ఎంతో కొద్ది గొప్ప మీ అంత కాకపోయినా కొద్ది గొప్ప మాకు కూడా ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది. సో కాబట్టి పప్పులు ఇప్పుడు ఎవరికి ఉడకాయి. సో కాబట్టి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చెప్తున్నాను, మీ ఒక్కరైనా కాదు, ఈ సార్ ఒక్కరైనా కాదు, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి మాకు ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళు దయచేసి మీరు మా పర్సనల్ విషయాలలో మాత్రం కోర్టు కేసులలో కానీ ఇంకే కేసులో కానీ మీరు మాట్లాడేటువంటి అర్హత కానీ అధికారం కానీ మీకు లేదు. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఇప్పటికీ చాలా కోల్పోయినాం మేమంతా కూడా. ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీడియో చూస్తున్నారు కదా, దయచేసి నేను చెప్పిన దాంట్లో తప్పుంటే అన్న మీరు మాట్లాడి తప్పని చెప్పండి. నేను మాట్లాడి నిజమే అనిపిస్తే అన్న మీరు చెప్పి నిజమే అని చెప్పేసి మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే వీళ్ళకి తెలవాలి. జై హింద్.